మానవ చరిత్రలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అత్యంత ప్రాచీన నాగరికతలో సింధు నాగరికత ఒకటి. దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని తొలి మహానగర నాగరికతలలో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. సుమారు క్రీస్తుపూర్వం 3300 నుండి 1300 వరకు ఈ నాగరికత అభివృద్ధి చెంది మానవ నాగరికత చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం, అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన వీధులు, అభివృద్ధి చెందిన వాణిజ్యం, చేతి వృత్తులు, నేటికి పూర్తిగా అర్థం కాని లిపి వంటి ఎన్నో విశేషాలతో ఈ నాగరికత ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ మహానాగరికత ఆవిర్భావం నుంచి పతనం వరకు జరిగిన అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. హరప్పా నాగరికత ఒక్క రోజులో ఏర్పడలేదు. సుమారు 2000 సంవత్సరాలకు పైగా క్రమంగా అభివృద్ధి చెంది తర్వాత క్షీణించింది. అందుకే చరిత్రకారులు ఈ నాగరికతను 3 ప్రధాన దశలుగా విభజించారు. మొదటిది ప్రారంభ హరప్పా దశ. ఇది క్రీస్తుపూర్వం 3300 నుంచి 2600 వరకు కొనసాగింది. ఈ కాలంలో చిన్న గ్రామాలు ఏర్పడి వ్యవసాయం, పశుపోషణ, మట్టి పాత్రల తయారీ వంటి ప్రాథమిక కార్యకలాపాలు అభివృద్ధి చెందాయి. రెండవది పరిపక్వ హరప్పా దశ. క్రీస్తుపూర్వం 2600 నుండి 1900 వరకు ఇదే హరప్పా నాగరికత స్వర్ణయుగం. ఈ కాలంలో హరప్పా, మొహంజోదారో, ధోలవీరా, లోథల్ వంటి ప్రణాళికాబద్ధమైన మహానగరాలు నిర్మించబడ్డాయి. విశాలమైన వీధులు, అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ, వాణిజ్యం, చేతి వృత్తులు, తూనికలు, లిపి వంటి అన్ని రంగాల్లో ఈ నాగరికత అత్యున్నత స్థాయికి చేరుకుంది. చివరి హరప్పా దశ. ఇది క్రీస్తుపూర్వం 1900 నుండి 1300 వరకు కొనసాగింది. ఈ కాలంలో నగరాలు క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. వాణిజ్యం తగ్గిపోయింది. అనేక ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. చివరికి ఈ మహానాగరికత తన పూర్వ వైభవాన్ని కోల్పోయి చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మాత్రమే మిగిలిపోయింది. అసలు నాగరికత అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటేనే సింధు నాగరికత గొప్పదనం పూర్తిగా అర్థమవుతుంది. నాగరికత అంటే కేవలం మనుషులు ఒక ప్రాంతంలో నివసించడం కాదు. వేటగాళ్ళుగా ఆహారం కోసం సంచరించే జీవితం నుంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం ప్రారంభించి గ్రామాలు, తర్వాత పట్టణాలు నిర్మిస్తూ అభివృద్ధి చెందిన సమాజాన్ని నాగరికత అంటారు. ఒక నాగరికత సమాజంలో ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకుంటారు. వ్యవసాయాన్ని ప్రధాన జీవనాధారంగా మార్చుకుంటారు. ప్రణాళికాబద్ధమైన పట్టణాలను నిర్మిస్తారు. వస్తువుల మార్పిడి కోసం వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. సమాచారాన్ని నమోదు చేయడానికి లిపిని ఉపయోగిస్తారు. ప్రజలు జీవితాన్ని క్రమబద్ధంగా నిర్వహించేందుకు పరిపాలన, చట్టాలు, సామాజిక వ్యవస్థలు ఏర్పడతాయి. ఈ లక్షణాలన్నీ ఒకే నాగరికతలో కనిపించడం చాలా అరుదు. కానీ సింధు నాగరికతలో ఇవన్నీ స్పష్టంగా కనిపించడం వల్లే ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన తొలి పట్టణ నాగరికతలలో ఒకటిగా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సింధు నాగరికత ప్రపంచంలోని అత్యంత విస్తారమైన ప్రాచీన నాగరికతలో ఒకటి. ఈ నాగరికత ప్రధానంగా సింధు నది మరియు దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అందుకే దీనిని సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. దీని ఉత్తర సరిహద్దు జమ్మూలోని మండా, దక్షిణ సరిహద్దు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం, తూర్పున పశ్చిమ ఉత్తరప్రదేశ్ వరకు, పశ్చిమాన బలూచిస్తాన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. మొత్తం విస్తీర్ణం సుమారు 12,50,000 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 12.5 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు, జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్ వంటి నదులు ఈ నాగరికత అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలిచాయి.
నీటి లభ్యత, సారవంతమైన నేలలు, నదీ మార్గాల ద్వారా వాణిజ్యం అభివృద్ధిలో చెందడంలో ఈ ప్రాంతం ప్రపంచంలోని తొలి మహానగర నాగరికతల్లో ఒకటిగా అవతరించింది. సింధు నాగరికత ఆవిష్కరణ భారత చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఈ నాగరికత ఉనికి గురించి 20వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రపంచానికి స్పష్టమైన అవగాహన లేదు. 1921లో భారత పురావస్తు శాస్త్రవేత్త దయారామ్ సహ్ని పంజాబ్లోని హరప్పా వద్ద తవ్వకాలు నిర్వహించి ఈ ప్రాచీన నాగరికతకు సంబంధించిన తొలి ఆధారాలను వెలికితీశారు. ఆ తర్వాత 1922లో ఆర్డి బెనర్జీ సింధ్ ప్రాంతంలోని మొహంజోదారోలో తవ్వకాలు చేపట్టి మరో మహానగరాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రెండు ఆవిష్కరణలో భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే అత్యంత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత ఉన్నట్టు నిరూపితమైంది. తర్వాత భారత పురావస్తు శాఖ డైరెక్టర్ సర్ జాన్ మార్షల్ ఈ పరిశోధనల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశారు. దీంతో సింధు నాగరికతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఆవిష్కరణ భారత ప్రాచీన చరిత్రను పూర్తిగా మార్చిన చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. సింధు నాగరికత గురించి మనకు తెలిసిన ప్రతి విషయం పురావస్తు తవ్వకాల ద్వారా లభించిన ఆధారాల వల్లే తెలిసింది. ఈ ఆధారాలు అప్పటి ప్రజల జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతి ఎంత అభివృద్ధి చెందినవో స్పష్టంగా తెలియజేస్తాయి. మొదటగా పట్టణాల అవశేషాలు ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణాన్ని నిరూపిస్తున్నాయి. రెండవది నిర్మాణాలు, ఇల్లు, వీధులు, డ్రైనేజీ వ్యవస్థలు, ధాన్యాగారాలు వంటి నిర్మాణాలు వారి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి. అలాగే ముద్రలు లేదా సీల్స్ వారి వాణిజ్య వ్యవస్థకు ముఖ్యమైన ఆధారాలు. ఇప్పటికీ పూర్తిగా చదవలేని సింధు లిపి వారి సమాచార వ్యవస్థ అభివృద్ధిని సూచిస్తుంది. పరికరాలు, ఆయుధాలు, వారి చేతి వృత్తులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తే మట్టి పాత్రలు, ఆభరణాలు వారి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ పురావస్తు ఆధారాలన్నీ కలిపి చూస్తే సింధు నాగరికత కేవలం ఒక పురాతన సమాజం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన తొలి పట్టణ నాగరికతలలో ఒకటిగా స్పష్టంగా నిరూపిస్తాయి. ఇప్పటి వరకు సింధు నాగరికత ఆవిష్కరణ, దాని విస్తీర్ణం మరియు ప్రధాన ఆధారాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నాగరికతకు పేరునిచ్చిన తొలి నగరమైన హరప్పా గురించి తెలుసుకుందాం. 1921లో పురావస్తు శాస్త్రవేత్త దయారామ్ సహ్ని హరప్పా వద్ద తవ్వకాలు ప్రారంభించి ఈ మహానాగరికతకు సంబంధించిన తొలి ఆధారాలను వెలికితీశారు. ఈ నగరం నేటి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో రావి నది ఒడ్డున ఉంది. హరప్పా నగరం మొదటగా కనుక్కోవడం వల్ల మొత్తం నాగరికతనే హరప్పా నాగరికత అని పిలవడం ప్రారంభించారు. ఇక్కడ విశాలమైన ధాన్యాగారాలు, కాల్చిన ఇటుకలతో నిర్మించిన ఇల్లు, నిటారుగా నిర్మించిన వీధులు, శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ బయటపడ్డాయి. ఇవన్నీ అప్పటి ప్రజల పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో తెలియజేస్తాయి. హరప్పా నగరం ఈ నాగరికతకు పేరును అందించినట్లే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన హరప్పా నగరమైన మొహంజోదారో గురించి తెలుసుకుందాం. 1922లో పురావస్తు శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగరాన్ని వెతికితీశారు. ఇది నేటి పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో సింధు నది ఒడ్డున ఉంది. మొహంజోదారో అనే పదానికి మృతుల దిబ్బ అనే అర్థం వస్తుంది. ఈ నగరంలో వెలుగులోకి వచ్చిన గ్రేట్ బాత్, విశాలమైన వీధులు, కాల్చిన ఇటుకలతో నిర్మించిన బహుళ గదుల ఇల్లు, శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా గ్రేట్ బాత్ ప్రజల పరిశుభ్రతకు, సామూహిక కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలియజేస్తుంది. మొహంజోదారో నగరం ద్వారా హరప్పా ప్రజల పట్టణ నిర్మాణంలోనే కాదు, ఇంజనీరింగ్ నైపుణ్యంలో కూడా ఎంత ముందంజలో ఉన్నారని స్పష్టమవుతుంది.
ఇప్పటి వరకు హరప్పా, మొహంజోదారో వంటి ప్రముఖ నగరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో లభించిన అత్యంత విశిష్టమైన హరప్పా నగరమైన ధోలవీరా వైపు వెళ్దాం. ధోలవీరా నేటి గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో కదీర్ బేట్ ద్వీపంలో ఉంది. ఈ స్థలాన్ని 1967లో నుండి 68లో జేపీ జోష్ గుర్తించగా, తర్వాత ఆర్ఎస్ బిస్ట్ ఆధ్వర్యంలో విస్తృత తవ్వకాలు జరిగాయి. ధోలవీరాను ప్రత్యేకంగా నిలబెట్టింది దాని అద్భుతమైన జల నిర్వహణ వ్యవస్థ. వర్షపు నీటిని సేకరించటానికి భారీ జలాశయాలు, కాల్వలు నిర్మించడం అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఈ నగరాన్ని దుర్గ ప్రాంతం, మధ్య ప్రాంతం, దిగువ నగరం అనే 3 భాగాలుగా ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. ఇక్కడ లభించిన జలాశయాలు, భారీ రాతి గోడలు, మట్టి పాత్రలు, ఆభరణాలు ప్రపంచంలోనే అతిపెద్ద హరప్పా శాసన ఫలకం ధోలవీరా ప్రత్యేకతను మరింత పెంచాయి. ఈ విశిష్టతను గుర్తిస్తూ 2021లో యునెస్కో ధోలవీరాను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ధోలవీరా నగరంలోని అద్భుతమైన జల నిర్మాణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలోని తొలి నౌకాశ్రయ నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందిన లోథాల్ గురించి తెలుసుకుందాం. లోథాల్ నేటి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాకు సమీపంలో ఉంది. 1955 నుండి 1962 మధ్య కాలంలో పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు నిర్వహించిన తవ్వకాలలో ఈ నగరం వెలుగులోకి వచ్చింది. లోథాల్ను ప్రపంచ ప్రాచీన చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టింది దాని డాక్ యార్డ్. ఇది ప్రపంచంలో తెలిసిన అత్యంత పురాతన నౌకాశ్రయంలో ఒకటిగా భావిస్తారు. ఈ నౌకాశ్రయం ద్వారా హరప్పా ప్రజలు మెసొపోటేమియా వంటి విదేశీ ప్రాంతాలతో సముద్ర వాణిజ్యం నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఇక్కడ పూసల తయారీ కేంద్రాలు, రాగి పనిముట్లు, మట్టి పాత్రలు, ముద్రలు, ఆభరణాలు పెద్ద సంఖ్యలో లభించాయి. ఇవి లోథల్ అప్పట్లో వాణిజ్యం, పరిశ్రమలు, చేతి వృత్తులకు ప్రముఖ కేంద్రంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం మరియు మతాచారాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన కాలిబంగన్ నగరాన్ని పరిశీలిద్దాం. కాలిబంగన్ నేటి రాజస్థాన్ రాష్ట్రంలో గగ్గర్ నదీ తీరంలో ఉంది. 1960 నుండి 1969 మధ్య బీబీ లాల్ మరియు బీకే థాపర్ నిర్వహించిన తవ్వకాలలో ఈ నగరం వెలుగులోకి వచ్చింది. ఈ నగరంలో లభించిన దున్నిన పొలం ఆనవాళ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ ఆధారాలలో ఒకటిగా గుర్తించబడ్డాయి. అలాగే వరుసగా నిర్మించిన అగ్నికుండాలు హరప్పా ప్రజల మతాచారాలపై కొత్త సమాచారాన్ని అందించాయి. ఇక్కడ ప్రణాళికాబద్ధమైన వీధులు, మట్టి ఇటుకల ఇల్లు, మట్టి పాత్రలు, ముద్రలు, రాగి పనిముట్లు, ఆభరణాలు కూడా లభించాయి. ఇవన్నీ కాలిబంగన్ వ్యవసాయం, పట్టణ నిర్మాణం, మతపరమైన సాంప్రదాయాలకు ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద హరప్పా నగరమైన రాకీగర్హి గురించి తెలుసుకుందాం. రాకీగర్హి నేటి హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఉంది. 1997 నుండి జరిగిన పురావస్తు తవ్వకాలలో ఈ నగరం విశేష ప్రాధాన్యం పొందింది. దీని విస్తీర్ణం హరప్పా, మొహంజోదారో నగరాల కంటే కూడా పెద్దదిగా గుర్తించబడింది. ఇక్కడ కోట ప్రాంతం, నివాస ప్రాంతాలు, విశాలమైన వీధులు, డ్రైనేజీ వ్యవస్థ, మట్టి ఇటుకల నిర్మాణాలు బయటపడ్డాయి. అలాగే మట్టి పాత్రలు, ముద్రలు, రాగి పనిముట్లు, ఆభరణాలు, మానవ అస్థిపంజరాలు కూడా లభించాయి. ముఖ్యంగా రాకీగర్హిలో లభించిన మానవ DNA పరిశోధనలు హరప్పా ప్రజల మూలాలు, జీవన విధానం, వంశపారపర్యం గురించి కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేశాయి. అందువల్ల ఈ నగరం హరప్పా నాగరికతకు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన పురావస్తు కేంద్రంగా నిలిచింది.
ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన హరప్పా పట్టణ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. హరప్పా నాగరికత గొప్పతనానికి ప్రధాన కారణం ప్రణాళికాబద్ధమైన పట్టణ నిర్మాణం. ప్రతి నగరాన్ని ముందుగానే ప్రణాళిక రూపొందించి నిర్మించారు. నగరాన్ని కోట ప్రాంతం మరియు దిగువ నగరం అనే 2 ప్రధాన భాగాలుగా విభజించారు. వీధులు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో కలిసేలా నిర్మించబడ్డాయి. ఇళ్లన్నీ దాదాపు ఒకే నమూనాలో కాల్చిన ఇటుకలతో నిర్మించబడ్డాయి. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా బావి, స్నానాల గది ఉండేది. ఇళ్లలోని మురుగునీరు నేరుగా మూతలతో కప్పబడిన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికను పరిశీలిస్తే నేటి ఆధునిక నగరాల్లో కనిపించే అనేక నిర్మాణ సూత్రాలు అప్పటికే హరప్పా ప్రజలు అమలు చేశారని తెలుస్తుంది. అందుకే హరప్పా పట్టణ ప్రణాళిక ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విజయంగా గుర్తించబడింది. ఇప్పటి వరకు హరప్పా పట్టణ ప్రణాళిక ఎంత శాస్త్రీయంగా ఉండేదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పట్టణాల్లోని ఇళ్ల నిర్మాణం ఎంత ఆధునికంగా ఉండేదో చూద్దాం. హరప్పా ప్రజలు తమ ఇళ్లను ప్రధానంగా కాల్చిన ఇటుకలతో నిర్మించేవారు. ఈ ఇటుకలు ఒకే ప్రమాణంలో తయారవడం వల్ల నగరమంతా ఒకే విధమైన నిర్మాణ శైలి కనిపిస్తుంది. చాలా ఇళ్లల్లో మధ్యలో ప్రాంగణం, చుట్టూ గదులు ఉండేవి. వెలుతురు, గాలి సులభంగా అందేలా ఇళ్లను రూపకల్పన చేశారు. దాదాపు ప్రతి ఇంటిలో సొంత బావి, స్నానాల గది, అలాగే మురుగునీరు బయటకు వెళ్ళే ప్రత్యేక కాలువ ఉండేది. ఈ కాలువలు నగరంలోని ప్రధాన డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానించబడ్డాయి. కొన్ని ఇళ్ళు 2 అంతస్తులుగా కూడా నిర్మించబడినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ నిర్మాణాలను పరిశీలిస్తే పరిశుభ్రత, భద్రత, సౌకర్యాలను హరప్పా ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్పష్టంగా తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఇంత ఆధునిక గృహ నిర్మాణాన్ని అభివృద్ధి చేయడం వారి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వారి డ్రైనేజ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. హరప్పా నాగరికతలో ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు ప్రత్యేక కాలువల ద్వారా బయటకు వెళ్ళేది. ఈ చిన్న కాలువలు ప్రధాన వీధుల వెంట నిర్మించిన పెద్ద డ్రైనేజీ కాలువలను అనుసంధానించబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కాలువలపై మూతలు ఉండేవి. దీంతో దుర్వాసన వ్యాపించకుండా ప్రజలు సురక్షితంగా సంచరించగలిగేవారు. కొన్ని ప్రాంతాల్లో పరిశీలన గదులు కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలువలను శుభ్రం చేయటము, మరమ్మతులు చేయటం సులభంగా ఉండేది. ఇది వారి పరిశుభ్రతపై ఉన్న అవగాహనను స్పష్టంగా తెలియజేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఇంత శాస్త్రీయమైన మురుగునీటి నిర్వహణ వ్యవస్థను నిర్మించడం హరప్పా ప్రజల ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప నిదర్శనం. నేటి అనేక ఆధునిక నగరాల డ్రైనేజీ వ్యవస్థలకు కూడా ఇది ఒక ఆదర్శంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు మొహంజోదారోలో వెలుగులోకి వచ్చిన ప్రపంచ ప్రసిద్ధి నిర్మాణం గ్రేట్ బాత్ గురించి తెలుసుకుందాం. గ్రేట్ బాత్ మొహంజోదారోలోని కోట ప్రాంతంలో నిర్మించబడింది. దీని పొడవు సుమారు 12 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు, లోతు 2.4 మీటర్లు. కాల్చిన ఇటుకలు, జిప్సం మోర్టార్, బిటుమెన్ వంటి పదార్థాలతో దీని నీరు లీక్ కాకుండా అత్యంత బలంగా నిర్మించారు. బాత్లోకి దిగేందుకు 2 వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. నీరు లోపలికి వచ్చే ప్రత్యేక మార్గం, బయటకు వెళ్ళే ప్రత్యేక కాల్వ కూడా ఉండేది. ఈ నిర్మాణం వారి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గ్రేట్ బాత్ను ప్రజలు మతపరమైన పవిత్ర స్నానాలు లేదా సామూహిక కార్యక్రమాల కోసం ఉపయోగించి ఉండవచ్చు. అయితే దీని అసలు ఉద్దేశం ఇప్పటికీ పూర్తిగా నిర్ధారించబడలేదు. హరప్పా నాగరికతలో లభించిన అత్యంత విశిష్ట నిర్మాణాలలో గ్రేట్ బాత్ ఒకటిగా గుర్తించబడింది. ఇప్పుడు హరప్పా ప్రజల వ్యవసాయ అభివృద్ధికి నిదర్శనమైన ధాన్యాగారాల గురించి తెలుసుకుందాం. హరప్పా, మొహంజోదారో వంటి ప్రధాన నగరాల్లో
భారీ ధాన్యాగారాలు నిర్మించబడ్డాయి. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి వీటిని ఉపయోగించేవారు. ఈ ధాన్యాగారాలు ప్రధానంగా కాల్చిన ఇటుకలతో నిర్మించబడి గాలి సరిగా ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండేది. ఈ నిర్మాణాలు హరప్పా ప్రజలు కేవలం వ్యవసాయంలోనే కాదు, ఆహార నిర్వహణ, ప్రణాళికాబద్ధ పరిపాలనలో కూడా ఎంతో అభివృద్ధి చెందివారని తెలియజేస్తాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు అవసరమైన ఆహారాన్ని ముందుగానే నిల్వ చేసే సామర్థ్యం వారికి ఉందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. ధాన్యాగారాలు హరప్పా నాగరికతలో వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన నైపుణ్యానికి ప్రతీకగా నిలిచాయి. ఇప్పటి వరకు హరప్పా ప్రజల ధాన్యాగారాలు వారి వ్యవసాయ అభివృద్ధికి ఎలా ప్రతిబింబించాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నాగరికతలో అత్యంత రహస్యంగా మిగిలిపోయిన లిపి మరియు ముద్రలు గురించి తెలుసుకుందాం. హరప్పా నాగరికతలో వేల సంఖ్యలో ముద్రలు లభించాయి. ఇవి ప్రధానంగా స్టీటైట్ రాయితో తయారు చేయబడి వాటిపై ఎద్దు, ఏకశృంగి, ఏనుగు, పులి వంటి జంతువుల బొమ్మలతో పాటు ప్రత్యేకమైన లిపి గుర్తులు చెక్కబడ్డాయి. ఇప్పటి వరకు 400కు పైగా లిపి గుర్తులు గుర్తించినప్పటికీ ఈ హరప్పా లిపిని ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోయారు. అందువల్ల ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద పురావస్తు రహస్యాలలో ఒకటిగా ఇప్పటికీ నిలిచిపోయింది. ఈ ముద్రలను వాణిజ్యం, వస్తువుల గుర్తింపు, పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత గుర్తింపుల కోసం ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. హరప్పా ప్రజల భాష, సంస్కృతి, పరిపాలన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ లిపిని అర్థం చేసుకోవడం ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాలుగా ఉంది. ఇప్పుడు వారి ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమలు ఎంత అభివృద్ధి చెందాయో చూద్దాం. హరప్పా నాగరికతకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. వారు గోధుమలు, బార్లీ, వరి, ప్రత్తి వంటి పంటలను పండించేవారు. ముఖ్యంగా ప్రపంచంలోనే మొదటిగా పత్తిని సాగు చేసిన నాగరికతగా హరప్పా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు పూసల తయారీ, లోహ పరిశ్రమ, మట్టి పాత్రల తయారీ, శంఖ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటి అనేక చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. హరప్పా ప్రజలు మెసొపొటేమియా, ఇరాన్, ఒమాన్, బహ్రెయిన్ వంటి దేశాలతో సముద్ర భూభాగ మార్గాల ద్వారా వాణిజ్యం నిర్వహించారు. వ్యాపార లావాదేవీల కోసం ముద్రలు, తూనిక రాళ్ళు, కొలతల వ్యవస్థను ఉపయోగించేవారు. ఎద్దు బండ్లు, పడవలు, నౌకల ద్వారా వస్తువులను రవాణా చేసేవారు. ఈ ఆధారాలన్నీ హరప్పా నాగరికత ఆర్థికంగా బలమైనది, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందినది, పరిశ్రమలో ఎంతో ముందంజలో ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు వారి మత విశ్వాసాలు మరియు ఆరాధనా విధానాలు ఎలా ఉండేవో తెలుసుకుందాం. హరప్పా నాగరికతలో ఇప్పటి వరకు పెద్ద దేవాలయాలు బయటపడలేదు. అయితే పురావస్తు తవ్వకాలలో లభించిన మాతృదేవి విగ్రహాలు, పశుపతి ముద్ర, లింగయోని చిహ్నాలు, పవిత్ర వృక్షాల చిత్రాలు, జంతు చిహ్నాలు వారి మత విశ్వాసాలకు ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తారు. కాలిబంగన్లో లభించిన అగ్నికుండాలు వారి అగ్ని ఆరాధన చేసేవారనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. అలాగే పీపల్ చెట్టు, ఎద్దు, ఏకశృంగి వంటి చిహ్నాలను కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలిస్తే ప్రకృతి, సంతానోత్పత్తి, జంతువులు, పవిత్ర శక్తుల పట్ల హరప్పా ప్రజలకు గాఢమైన విశ్వాసం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారి మతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉన్నాయి. ఇప్పుడు వారి రోజువారీ సామాజిక జీవనం ఎలా ఉండేదో తెలుసుకుందాం. హరప్పా సమాజంలోనే ప్రజలు క్రమశిక్షణతో,
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీవించేవారు. వారి ప్రధాన వృత్తులు వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, చేతి వృత్తులు. వారు పత్తితో నేసిన వస్త్రాలు ధరించేవారు. పురుషులు ధోవతి లేదా భుజంపై వస్త్రం కప్పుకోగా, మహిళలు అందమైన దుస్తులు ధరించి అలంకరించుకునేవారు. బంగారం, వెండి, రాగి, కంచు, పూసలు, శంఖలతో చేసిన హారాలు, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు వంటి ఆభరణాలు ధరించేవారు. పిల్లల కోసం మట్టి బొమ్మలు, చక్రాల బండ్లు, జంతువుల బొమ్మలు తయారు చేసేవారు. అలాగే పాచికలు, బోర్డు ఆటలు, సంగీతం, నృత్యం వంటి వినోద కార్యక్రమాలు కూడా ఉండేవి. ఈ ఆధారాలన్నీ హరప్పా ప్రజలు కేవలం అభివృద్ధి చెందిన పట్టణవాసులే కాకుండా సంపన్నమైన సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని కూడా గడిపారని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని గొప్ప నాగరికతలో ఒకటైన హరప్పా నాగరికత ఎందుకు పతనమైందో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1900 ప్రాంతంలో ఈ నాగరికత క్రమంగా బలహీనపడటం ప్రారంభమైంది. దీనికి ఒక కారణం కాకుండా అనేక కారణాలు కలిసి పనిచేశాయని చరిత్రకారులు భావిస్తున్నారు. నదుల మార్గం మారటం, ముఖ్యంగా గగ్గర్ లేదా సరస్వతి నది ఎండిపోవడం, వాతావరణ మార్పులు, వరదలు, భూకంపాలు, అడవుల నరికివేత, వాణిజ్యం తగ్గిపోవడం, అలాగే ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వంటి అంశాలు ఈ నాగరికత క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు అభివృద్ధితో కలకలలాడిన నగరాలు క్రమంగా ఖాళీ అయ్యాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి చిన్న గ్రామాల్లో స్థిరపడ్డారు. అప్పటికీ హరప్పా నాగరికత పూర్తిగా అంతరించిపోలేదు. దాని సంస్కృతి, సాంకేతికత, పట్టణ నిర్మాణ సూత్రాలు తర్వాతి భారతీయ నాగరికతలపై గాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడు ఈ గొప్ప నాగరికత మనకు అందించిన వారసత్వం ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. హరప్పా నాగరికత ప్రపంచంలోని తొలి ప్రణాళికాబద్ధమైన పట్టణ నాగరికతలలో ఒకటి. విశాలమైన వీధులు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, కాల్చిన ఇటుకల నిర్మాణాలు, జల నిర్వహణ, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు ఇవన్నీ వారి అసాధారణ ప్రతిభకు నిదర్శనాలు. వారు ప్రామాణిక తూనికలు, కొలతలు, సముద్ర వాణిజ్యం, పత్తి సాగు, అద్భుతమైన చేతి వృత్తులు, కళా నైపుణ్యంతో ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇప్పటికీ అర్థం కాని హరప్పా లిపి ఈ నాగరికతలో గొప్ప రహస్యంగా మిగిలిపోయింది. నేటి పట్టణ ప్రణాళిక, పరిశుభ్రత, నీటి నిర్వహణ వంటి అనేక అంశాలకు హరప్పా నాగరికత ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. వేల సంవత్సరాలు గడిచినా ఈ నాగరికత భారతదేశ చరిత్రలో ఒక అమూల్యమైన వారసత్వంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. తర్వాతి వీడియోలో భారతదేశ చరిత్రలో మరో గొప్ప అధ్యయనమైన వేద నాగరికత గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.